ఏ రాజకీయ ఉద్యమమైనా సాంస్కృతికంగా బలంగా లేకపోతే అది నిల్వజాలదనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మన కల్చర్, మనది ఒగ్గు కళ, ఒగ్గు గొంగడి, ఒగ్గు కళ, పసుపు, బండారు, ఈ కల్చర్ను డెవలప్ చేయడానికి రాష్ట్ర నాయకత్వం కానీ, షెపర్డ్ ఇండియా నాయకత్వం కానీ ఏమైనా ప్రత్యేకమైన క్యాంపెయిన్స్ ఏమైనా పెడుతున్నారా? తప్పకుండా పెడుతున్నాం, చెప్తూ ఉన్నాం. మొన్ననే మనం సర్పంచులందరూ కూడా రింగ్ రోడ్ కాడ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు వసతులు కల్పించి అక్కడ మన ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పనాగేశ్వర ఆధ్వర్యంలో కూడా మరి జిల్లా కుటుంబ సంఘం పెద్దల సమక్షంలో కూడా అక్కడ బండారు పెట్టి మరి బండారు కలర్ వాళ్ళకు సన్మానం చేసి తీసుకెళ్ళాం. అక్కడ అప్పుడు చెప్పినాం, అక్కడ మన కుల సంస్కృతి, మనం అంటే ఏంటిది, మన గోత్రం అంటే ఏంటిది, మనం వృత్తి అంటే ఏంటిది, వృత్తి గుంగడి ఎందుకు కప్పుకుంటాం మనం అనేది మన తాత ముత్తాత వచ్చిన ఆచారాలు కాబట్టి ఆచారాలు మనం పాటించాలి. ముందు ముందు పుట్టబోయే జనానికి కూడా, మన పిల్లలకు కూడా మన ఆచారాలు మన అని తెలవాలని ఉద్దేశం, కల్చర్ తెలవాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా పొడంచేరు ప్రాంతంలో అయితే మనం కన్స్టిట్యూన్సీ లోపల అయితే అన్ని మల్లన్న గుడి ఉన్నాయి, వీరప్ప గుడులు ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున జాతరలు చేసి ఒగ్గు కళాకారులతోటి మన కుల సోదరులకు మన వృత్తి కానివ్వండి, మన యొక్క ఏదైతే కల్చర్ ఉన్నదో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో కంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అన్ని విషయాల వరకు చైతన్యవంతులైన మన వారికి ఎక్కడ ఇబ్బందులైనా అందుబాటులో మనం ఉంటున్నాం.